గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజ్, ఇట్స్ వెరీ డెలికేట్ మ్యాటర్. ఉషాకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. షీఈస్ వెరీ సెన్సిటివ్. బాలు అనేవాడు లేడంటే ఉషా నమ్ముతుందా? ఉషాకి జరిగిందంతా నేను చెప్తాను. ట్రస్ట్ మీ, ఐ విల్ హ్యాండిల్ హర్. ఓకే. దేఖో మున్నా, త్రిష అండ్ ఉషా ఇద్దరూ సెపరేట్ గా ఆస్తుల్ని పంచుకుంటేనే మనం అనుకున్న పని జరుగుతుంది. మొన్న ఆ పని జరగాలంటే ఆసుపత్రిలో మాధవరావు ఉన్న రూమ్ లోకి నువ్వు రాజ్ గెటప్ లో మాత్రమే వెళ్ళగలవు. కరెక్ట్ బోల్తా హై. దేఖో మున్నా, నువ్వు రాజు గెటప్ తో చోటుతో అక్కడికి వెళ్ళు, నేను డైరెక్ట్ గా అక్కడికి వస్తా హై. Oh my God! You cheat! Hey! Usha! Help! Raj! Trisha! Hey, हट जाओ, हट जाओ. రే మున్నా, రే రే మున్నా. రే చోటు, ఎక్కడున్నావు బే? మున్నా, మున్నా. సావిత్రమ్మ, మీ అబ్బాయి పడిపోయాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏ రాజు మీద అయితే నువ్వు పగబట్టావో ఆ రాజు వాళ్ళు వెళ్ళారు. అది రే, నీకు తగిలిన ఈ చిన్న దెబ్బ చూసి వాళ్ళెంత ఉక్కిరి బిక్కిరి అయిపోయారా. బిడ్డను రక్షించుకోవాలని వాడు పడిన తప్పని చూసి నా దిల్ కరిగిపోయిందిరా. వాళ్ళ తల్లిదండ్రులు కదరా, దేవతలు. రేమున్నా, ఒక్కటి మాత్రం నిజంరా. ఎంతకాలం దందాలు వసూళ్ళు మోసాలు చేశాం. ఫుల్గా పైసలుంటే అదే లైఫ్ అనుకున్నాం. కానీ తల్లి తండ్రి లేని జీవితం వేస్ట్రా. సావిత్రి, సావిత్రి ఇట్రా. వస్తున్నానండి. ఇవాళ మన అబ్బాయి రాజా పుట్టినరోజే. అబ్బా, పుట్టినరోజు అంటే చాలు ఇక గార్లు పాయసమేనా? నీకు ఇష్టం లేకపోతే తినొద్దు, వాడికి ఇష్టం అని చేశాను. ఈ చైన్ ఎలా ఉందో చెప్పు. బంగారంలా ఉంది. బంగారం బంగారం లాగా పోతే నీ మొహంలో ఉంటుందా? వాడికి ఎలా ఉంటుందో చెప్పు. చాలా బాగుంటుందండి. ఇది తెలుసులేండి, ఫ్రెండ్షిప్ బ్యాండ్. ప్రతి పుట్టినరోజుకి మీకు వాడు, వాడికి మీరు కడుతూనే ఉన్నారుగా. అబ్బా, నీ చిన్ని బుర్రలో ఎన్ని విషయాలు దాచావే. బాగుందండి, ఇది మీకోసం కాదు. అది సరే గాని వాళ్ళు లేచాడేమో చూద్దాం పదా. నమస్తే సార్. ఇంకా లేవలేదా వాడు? రాజా, బాబు రాజా. రాజా, హ్యాపీ బర్త్డే. ఒరే ఫ్రెండు, నువ్వు కొడుకువి నేను తండ్రిని అయినా
మరిద్దరం తండ్రి కొడుకులం కావురా, బెస్ట్ ఫ్రెండ్స్. మీ నాన్న ఇచ్చిన డబ్బులు పోగు చేసి నీ కోసం కొన్నాను. నచ్చిందా చూడు. బాబు, నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు చల్లగా బ్రతకాలి రాజా. నీకు స్వార్థమే. నా ఆయుష్ కూడా పోసుకుని 200 ఏళ్ళు హాయిగా బతికా. రే చోటు, మనిషికి దేవుడు అవసరం ఉందో లేదో గాని అమ్మా నాన్నల అవసరం మాత్రం ఉందిరా. అసలు ఏం జరిగిందిరా? నిన్న జరిగిన దానికి మదర్ దగ్గర త్రిష వాళ్ళు షాక్ లో ఉన్నారు. అందుకే రాత్రి అంతా హాస్పిటల్లో ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉందిరా? పర్లేదు, బానే ఉంది. నువ్వు వెళ్ళి హాస్పిటల్లో ఉండు, నేను ఫ్రెష్ వచ్చేస్తావు. అలాగే. ఏయ్ rascal, నా ఇంటికి వచ్చి నా కొడుకునే. నాన్న, నేను రాజాని. వీడు బాంబే నుంచి వచ్చిన కేడిగాడు. అవునండి, భయ్యా చెప్పింది నిజం. భయ్యానా? ఎవరురా నీకు భయ్యా? ఆ? రాజా, వాడిని తిరిగి కొట్టలేక కాదు. మీ అమ్మ నాన్న చూపించిన ప్రేమతో వాడు మారాడు, మనిషి అయ్యాడు. మళ్ళీ వాడిని రెచ్చగొట్టి మృగంగా మార్చద్దు. వీడు మారడమా? మారాను. అమ్మ నా మెడలో వేసిన ఈ చైను, నాన్న కట్టిన ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్, వీళ్ళు చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేశాయి. ఎన్నేళ్ళు తల్లిదండ్రులు లేక బొంబాయిలో మాఫియా గుండాల మధ్య తిరిగిన నాకు బ్రతుకంటే ఏంటో చూపించారు. జరిగిందేంటో చెప్తాను. నన్ను అసలు పిలిపించింది నీ అడ్డు తొలగించి త్రిషా వాళ్ళ కంపెనీని నాశనం చేయడానికి. ఇది నిజం. ఆ గోపాలరావు వాళ్ళు మీ కుటుంబానికి కూడా అన్యాయం చేశారు కాబట్టి తను నాతో చేతులు కలిపితే వాళ్ళ ఆట కట్టించి మీ కుటుంబం రుణం తీర్చుకుంటాను. ఇంకా నా మీద నమ్మకం కుదరకపోతే ఇదిగో కాల్చు, నన్ను కాల్చు, కాల్చేయి. నువ్వు కాల్చలేవురా, ఎందుకంటే అతని మాటల్లో నిజాయితీ ఉంది. మనం కోరుకుంటున్నది కూడా త్రిషా వాళ్ళ కంపెనీ నిలబెట్టడమే కాబట్టి మీ ఇద్దరు ఒకటైతే మనం అనుకున్న సాధించవచ్చు. ఈ దెబ్బతో ఆ గోపాలరావు అండ్ కంపెనీ ధనార్దన్ ఫటాఫట్, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. సక్సేనా, నా నిశ్శబ్ద తుపాకీకి పని పెట్టొద్దు. అది కాదు లాలా. రెండోసారి కూడా మాధవ్ రావని ధ్యానంలోకి పంపలేకపోయారు. ఇది చిన్న ప్రాజెక్ట్ అనుకుంటున్నావా? 2000 కోట్ల ప్రాజెక్ట్. నేను రేపే హైదరాబాద్ వస్తున్నాను. రండమ్మా, ఇవాళ మనకి పండగ రోజు. మన మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి. అవును అంకుల్. ఇక నుంచి మనకంతా శుభమే. అదిగో అక్కడ ఆ ఇద్దరు మీ ఇద్దరి కోసం చెరో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి. ఏమే, ఎలాగా స్వీట్ చేస్తున్నావు గనక ఆ చేతితోటే వేడి వేడి పకోడీలు కూడా చేయి. రుచిగా రుచిగా ఉండాలంటే మీరే వండాలి. నేనా? తుమ్ రుచిగా బనాయిగా హమ్ శుచిగా ఖాయిగా. కాయగా మోహన్ చూడు. ఉషా, నా గతం తెలుసు కూడా నన్ను క్షమించి మీలో ఒకటిగా చేర్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇది నా పుట్టినరోజు. చెడు నుంచి మంచిగా మారావు. అంతకన్నా నాకు కావాల్సిందేముంది? ఆ, వద్దురా,
ఏరా ఏమైంది? ఏమి లేదురా, అందరం ఉన్నాం. ఈ టైంలో బాలు కూడా ఉంటే ఇంచుకెంత బాగుండేదో. ఎంతకాలం అందరు నీ గురించి చెప్తుంటే నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. ఏమని? నువ్వు పెద్ద ఎదవని. ఎంతైనా మన ఇద్దరం బెదరసం కదా. నీది నెత్తును, నాది నేను తింటాను. అలాగే. వచ్చేసా. ఎందుకు వచ్చావు? రాజుని గ్రీట్ చేయడానికి వచ్చా. మీరు మీ ఇంటికి భోజనానికి పిలవపోయినా వచ్చేసా. ఫ్లవర్ బొకే తీసుకొని. ఆనెకిలి తెరుగు కోన్ బులాయరే. ఏంటి సార్ ఇటు మాట్లాడేది? ఎవడరా మనడా అంటున్నాడా? ఏంటమ్మా అమ్మ కొట్టింది. మీ అమ్మ కొడుతూ ఏడుస్తున్నావా? మీ అమ్మ కొడుతూ నేను ఎప్పుడన్నా ఏడ్చాను రా? తిరగబడాలరా. ఓ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అంకుల్. గాడ్ బ్లెస్ యూ. చూసారా సార్, కాలనీలో ఒక్కడు వచ్చాడండి, మీరు పిలవకపోయినా సరే నేను వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందపరిచానో కదా. ఆవరకాయ దేకో. ఆ? ఏంటి రాస్, ఇప్పుడేగా మీ చేతిలో బొకే పెట్టాను, ఏమైంది? ఓకేనా? నాకెప్పుడు ఇచ్చావు? నాకెప్పుడు ఇచ్చానంటావేంటయ్యా? 100 రూపాయల బొకే నీ చేతికి ఇస్తే. సారీ, రాంగ్ నంబర్. రాంగ్ నంబరా? రాంగ్ పెరసనం. రాంగ్ పర్సన్ అంటాడే. अरे सुपर के बच्चे, वो पहले आया जनक जनक रे, दूसरा बार आया पायल बजे रे, उधर देखो रे. కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. మోర్చిపోయాడా? పోయాడా? అయ్యో, వంట చేయకుండానే పోయాడే. నాయుడమ్మా, ఒకసారి నోడు చూడు, నువ్వు కూడా పోతావు. ఆంటీ, ఇదేమిటి, ఇద్దరు ఒక్కలా ఉన్నారు. ఇద్దరు ఒక్కలా లేరు, ఒకేలా ఇద్దరు ఉన్నారు. మీరేం కంగారు పడకండి, మీ ఆయన లాంటి వాడు కూడా ఎక్కడ ఉండే ఉంటాడా. అయితే ఈయన పోయినా పర్వాలేదు, ఆయన చేసుకో. నాయుడమ్మా, జా గలే లజ్జా. ఏంటంటాడు? వెళ్ళి తగులుకోమంటున్నాడా? ఏంటి? నీకు బర్త్డే గిఫ్ట్ ఇద్దామని. ఇచ్చే ఇచ్చే. ఏంటది? సరిగ్గా ఇవ్వు. నువ్వు సరిగ్గా ప్రేమిస్తే సరిగ్గా ఇస్తా. అంటే మిగతా పనులని మానేసి ఆ? నా చుట్టే త్రిష త్రిష అని తిరగాలి. అంతేనా? త్రిషా. మొన్న ఇప్పుడే ఫోన్ వచ్చింది, కరీంనాలా హైదరాబాద్ వచ్చానట. ఓ నా తెలుగు గడ్డ, మళ్ళీ నీపై పాదం మోపాను, నా జన్మ ధరించింది మా తెలుగు తల్లి. మట్టిని ముద్దెట్టుకుంటున్నాడేట్రా? ఈ మట్టిలోనే కలిసిపోదానేమో. ఆ కరీంలాల స్వయంగా దిగాడు అంటే మ్యాటర్ సీరియస్ అయినట్టే. ఆ టెండర్ సంపాదించడానికి ఏవైనా చేస్తాడు. సక్సేనా, చోడవరం కాంట్రాక్ట్ టెండర్ షెడ్యూల్స్ వచ్చాయా? వచ్చేయాలా? ఆ గండిపేట టెండర్ ఆఫీస్ ఇంజనీరు మన మనిషి హే. వాడు మనతో ఫోన్ లో టచ్ లో ఉంటాడు హే. సంతోషం. అతనికి అన్ని స్టేట్స్ లో ఎనిమిస్ ఉన్నారు, అందుకే అతను ఒకే నెంబర్ ఉన్న కార్స్ తో వెళ్తూ ఉంటాడు. ఎవరిని నమ్మడు, మధ్య మధ్యలో కార్లు మారుతూ ఉంటాడు. నిమిషానికి ఒక కారు మాట్లాడేట్రా? ప్రాణభయం, సెక్యూరిటీ. విమానంలో వెళ్తే ఏం చేస్తాడు? డ్రైవర్లు మారుస్తాడేమో. టెండర్ వేస్తున్న మిగతా వాళ్ళ సంగతి ఏంటి? కొంతమందిని బెదిరించాం, కొంతమందిని కట్టి పడేస్తాం. అందరూ మన చేతిలోనే ఉన్నారు లాలా. కానీ ఏంటి? ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధవరావు మాత్రం ఖచ్చితంగా టెండర్ వేస్తున్న సంగతి తెలిసింది. రేయ్, బండి తిన్నగా మాధవరావు ఉన్న హాస్పిటల్ కి పోని. హలో, పోలీస్ స్టేషన్. ఏంటిది? ఎవరు మీరు? ఏమిటిదంతా? మాధవరావు, నేను డిశ్చార్జ్ చేస్తున్నాం. పదా. ఎవరు నువ్వు? ఏమిటిదంతా? లాలా, కరీం లాలా. ఓ, నువ్వా? ఆ బాంబే బ్లాస్ట్. నువ్వు ఆ చోడవరం ప్రాజెక్ట్ టెండర్ వేయడానికి వీలు లేదు. చూడు, నువ్వు ఏం చేసినా సరే మేము ఆ టెండర్ వేసి తీరుతాం. అయితే నన్ను బంధించ తీరుతాను. తీసుకురండి. మాధవరావు గారిని కిడ్నాప్ చేశారా? డాడీని వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. తనకు పోటీగా వచ్చిన వారిని కిడ్నాప్ చేసి టెండర్ టైం అయ్యేదాకా దాయటం కరీంలాల అలవాటు. రాజ్, మాధవరావు గారిని అక్కడి నుంచి తప్పించాలంటే ఒక్కటే మార్గం. మన ఇద్దరం ఒకటన్నట్టు కరీంలాలాకు తెలియకూడదు. ఇద్దరం కలిసి నాటకం ఆడదాం. లాలా, ఇది మన సిండికేట్స్ ఇచ్చిన 2 కోట్ల రూపాయలు హై. దీన్ని మనం ఇమీడియట్ గా ఈ రోజే బ్యాంక్ లో డీడీ తీయాలి హై. కర్మ చేయటం నీ వంతు.
ఫలితం ఇవ్వటం నా వంతు. నే బ్యాంకెళ్ళి కట్టానా? కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చెయ్యాలని చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకోలేదా? నువ్వు కుక్కవా గాడిదవా? నక్కండి. నవరంధ్రాలు మూసుకో లేదా ధ్యానంలోకి పంపిస్తా. నేను నమ్మేది ఈ నిశ్శబ్ద తుపాకిని, నా మున్నాని. నా మున్నా ఎక్కడా? మున్నా మున్నా బావా, నీ బిడ్డలను ఎప్పుడన్నా అలా ఎత్తుకున్నావా? కనీసం వచ్చే జంలో అయినా నీ బిడ్డలు అతని బిడ్డలుగా పుడితే చూడాలనుంది. తల్లిగా తినా పర్లేదు. పైచ్చపు వాగుడు వాగబక్క. ఆడి చేతులు నిశ్శబ్ద తుపాకీ ఉంది. లాలా, ఈ చెంచగాళ్ళు నాతో ఒక్క పని చేయించుకోలేదు. ఏదైనా పని చెప్పు లాలా, పని చెప్పు. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఇదే కావాలి నాకు. మున్నా ఈ డబ్బు- అర్థమైంది. గిట్ల బ్యాంక్ వెళ్తా, గట్ల డీడీ తెస్తా, వస్తా. లాలా, తొందరపడినావేమో. పసిపిల్లోడి చేతికి 2 కోట్లు ఇచ్చి పంపించినావే, వాడు మన డబ్బు దొబ్బుకుపోతే మన గతి ఏంది? ఆలోచించినావా? ఓం తత్సత్. నా మున్నానే అనుమానిస్తావా? ఈ శవాన్ని పద్మాసనంలో కూర్చోపెట్టు. ఓం తత్సత్. ఒరేయ్, వచ్చిన దగ్గర నుంచి ధ్యానం ధ్యానం అంటే ఏంటో అనుకున్నాను. ఇదే గట్టిగా నీకు చూపిస్తాడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.